మనం ఒక నూతనమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. వినూత్నంగా ఆలోచించాలి. కొత్త విధానంతో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. దానికి నాకు ఏమాత్రం మనం లేదు. మొన్న చేసినటువంటి యోగా కూడా మన అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమైక్యంగా సమిష్టిగా పనిచేశారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు కోరుతున్నా, లీడ్ బై ఎగ్జాంపుల్ త్రూ యువర్ పబ్లిక్ పాలసీస్ ఆర్ సర్వీస్. మీరు పెత్తందారి వ్యవస్థలో ఉంటే మనకు సాధ్యం కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్గా తయారు కావాలి. మీరు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలి. మీరు వాళ్ళు మీతో సమన్వయం చేయాలి. ఇద్దరూ కలిసిగానే పనిచేస్తే ఈ పబ్లిక్ గవర్నెన్స్ సాధ్యం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి నేను కోరుతున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ డెలివర్ సర్వీసెస్ ఎఫిషియెంట్లీ బై యూజింగ్ టెక్నాలజీ. సిటిజన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కోరుతున్నాను, పార్టిసిపేట్ అండ్ కో క్రియేట్ వెల్త్. ప్రజలు పార్టిసిపేట్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ కో క్రియేట్ చేయాలి వెల్త్ని. ఏదో ఇది గవర్నమెంటే బాధ్యత అనుకుంటే కుదరదు, అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. కరెంట్లీ ఒక సంవత్సరం నుంచి 24 సర్వీసులు తెప్పించాం. ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ సర్వేలు అన్ని కండక్ట్ చేసి ఏ విధంగా కరెక్ట్గా వస్తుందో అనలైజ్ చేసుకుంటున్నాం. ప్రజలు యాస్పిరేషన్స్ ఏంటి, మనం ఎట్లా పనిచేస్తున్నాం, హౌ టు మ్యాచ్ దర్ యాస్పిరేషన్స్ అని కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరంగానే కలిసి పనిచేసి సాధ్యం. అందుకని ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందుకని ఇక్కడ సిటిజన్ సర్వీస్ అన్నీ కూడా తెప్పించి మొత్తం కూడా అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి మీకు అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని ఆ సమాచారం తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా టుగెదర్ వి బికమ్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. దట్ ఈజ్ అవర్ గోల్. ఇట్ ఈజ్ పాసిబుల్. దీనికి మనం అందరం రీడెడికేట్ కావాలి. లాస్ట్ ఇయర్ చేసింది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరం సమిష్టిగా పనిచేయకపోతే సాధ్యం కాదు. సుసాధ్యమైన పని సాధ్యం చేశాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో 15% గ్రోత్ సాధించి మళ్ళీ 2047కి ఇది సాధ్యమని నిరూపించుకునే విధంగా మనం పనిచేద్దాం. దానికి ఈ మీటింగ్ నాంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్కు విచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరం స్టేక్ హోల్డర్స్ టు డెలివర్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. దానికి డెడికేట్ కావాల్సింది ఒక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.